ఉత్తర వాయువు దక్షిణ వాయువు నా విచారమని నా ప్రియుడు తన విచారము ఇష్టమైన పనులను తండ్రి కలిగించింది తన విచారములను ఉన్నట్టు మన ముద్రలోని చూస్తూ ఉంటాడు. మనం ఫలాలు ఫలిస్తాం కనుక ఇక్కడ ఏమంటాడంటే తనకి ఇష్టమైన పనులకు చూపించుగా. అంటే ప్రతి విశ్వాసంలో నుంచి కూడా దేవుడు ఫలాలు ఫలించాలని చెప్పి చూస్తూ ఉంటాడు. మనందరికీ తెలిసిన వాక్య భాగాల్లో మనం 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే ఏమన్నా పరిచయంలోను అనేక బాప్తిసం పొందవచ్చు సర్వసంతానమా రాబోకు వృద్ధం తప్పించినట్టు మీకు బుద్ధి చెప్పిన వాడండి మారు మనసుకు తగిన ఫలము ఫలించు. కనుక మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. పత్రాలు వస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా మారు మనసుకు తగిన ఫలము కనబడుతుంటారు. మారు మనసుకు తగిన ఫలము కనిపించాలని చెప్పి దేవుడు మారు మనసు తగిన ఫలం ఏంటంటే ఏదైనా ఒక వాక్యం ద్వారా మనుషులు దేవుడు వ్యక్తిస్తాడు అనుకోండి. కొంతమంది అయితే ఏమనుకుంటారు వాళ్ళ సందేశం అన్ని దృష్టి పెట్టుకొని చెప్పాడు అనుకుంటారు. అయితే బుద్ధి చెప్పేందుకే మనుషులు ఏం చేస్తారంటే ఇక్కడ రాస్తాడు ఆమోస్ గ్రంథంలో ఏం రాస్తాడంటే ఆమోస్ గ్రంథము 9వ అధ్యాయం 9వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం. అయితే గుమ్మముల్లో నిలిచి వారి మీద జనులు పగబట్టు యథార్థముగా మాట్లాడే వారికి చేస్తారంటే అసహించుకుంటారు. ఇక్కడ దేవుడు మాట్లాడే అయితే గుమ్మములో నిలిచి కూర్చున్న వారి మీద జనులు పగబట్టు యథార్థముగా మాట్లాడే వారికి అసహ్యం. ఎందుకంటే దేవుడు వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనతో ఏం చేస్తాడంటే మారు మనసు తగిన ఫలాలు అసహించుకోరు, సరి చేసుకుంటా ఉంటారు. ఎవరైతే సరి చేసుకుంటారో వారి జీవితాల్లో వాళ్ళ ఫలాలు ఫలిస్తూ ఉంటారు. అందుకనే మారు మనసు తగిన ఫలము ఫలించాలని, మారు మనసు తగిన ఫలం మనం ఫలించాలంటే మన ఉద్యోగంలో ఉన్న చెత్త అంతా కూడా బయటికి వస్తేనే మనం ఫలిస్తూ ఉంటాం. లేదంటే ఫలాలు ఫలించలేదు. జ్ఞాన గురించి మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. జ్ఞాన గ్రంథంలో ఒక మాట చూద్దాం. జ్ఞాన గ్రంథము 13 వచ్చాడు. వాకు అమితయ్య కుమారుడైన సర్వించను నిలువ పట్టాల్సిన దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నిలువే మహాపట్నం పోయి దానికి దిక్కత కలిగినని ప్రకటించింది. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు వెళ్ళి ఆడుకోవాలని పోయి
తర్షీషునకు ఒక వాడను చూచి ప్రయాణమునకు పేరు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవాళ్ళతో కూడా అయితే యెహోవా సముద్రం మీద గాలి కూడా సముద్రం నుండి తుఫాను దిగి వాడ మొదలైంది. కాబట్టి నాయకుడు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి వాడలో చిలకలు చేయడం అందులోని సరుకులను సముద్రంలో పడింది. అందులో సరుకులకి వాడలో సరుకు మన జీవంలో ఉన్న చెత్తని బయటపడే వాడ తెలియ చేయడానికి ఏం చేస్తారంటే వాడలో ఉన్న సరుకులన్నీ బయటపడేస్తారు. వాడలో ఉన్న సరుకులన్నీ బయటపడేసినా ఏం అవ్వట్లేదు. చెప్పండి, తుఫాను ఆగట్లేదు. తుఫాను ఆగకపోతే అందులో ఏం చేస్తున్నారు? వాళ్ళ దేవతల్ని ప్రార్థన చేస్తారు అని చూడండి. యోనా ఏం చెప్తున్నాడంటే 9వ అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను చేసిన పని ఏమంటే నాకు తెలిసి ఉన్నది కాకుండా వీళ్ళు ఏమనుకున్నారు? వాడలో ఉన్న సరుకుల్ని పడిస్తే గల కొంచెం వాడ తెలియకేమనుకున్నారు. అలాగే అనుకున్న పాప అన్ని సంవత్సరాలు పడిపోయారు. అసలైన వాడిని సరి చేస్తున్నాడు. అసలైన ఏమంటాడు? నన్ను బట్టే ఈ తుఫాను మీ మీదకి వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడ్డాడు. అంటే ఎప్పుడు తెలుస్తున్నాడు యోనా? అన్ని ప్రార్థన చేస్తారు కానీ ఇంట్లో ఏం లేదు, ప్రార్థన లేదు. చాలా మందికి ప్రార్థన చూపు ఉండదు. ఏదో కష్టం వచ్చినప్పుడు ఏదో ప్రార్థన చేస్తారు. రోజు పొద్దున్న వేసిన తర్వాత ఏదో చిన్న ప్రార్థన చేయాలంటే చిన్న ప్రార్థన చేసుకొని బయటికి పోతుంటారు తప్ప ఆసక్తితో ప్రార్థన చేసేవాళ్ళు ఉండదు. ఇప్పుడు యోనా ఎలాంటి గ్రూప్ అంటే ఆసక్తి లేకుండానే దేవుని పని చేస్తారు. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఉన్న సరుకులు తీసుకుని వాడ తేలికేమో పాపం జరుగుతుంది. తప్పంతా ఎదురు ఉండాలని యోనాకి. యోనా ఏమన్నాడు? నన్ను ఎత్తి అందులో పడేయండి, అది నెమలేస్తుంది. చూడండి తర్వాత 12వ వచనం, 15వ వచనం. యోనాని ఎత్తి సముద్రంలో పడవేసి సముద్రం పొంగకుండా ఆగింది. ఇది చూడగా ఆ మనిషిని యెహోవాకు మిగులు పడింది. ఇక్కడ యోనాని ఎత్తి సముద్రంలో పడవేసి పడవేయగానే సముద్రం వాళ్ళు యోనా చెప్తున్న మాటలు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి
సన్నిధిలో నుండి మీరు వినిపించబడుతున్న సుతారము బట్టి ఏం చెప్పినట్టు అక్కడ ఈ వచనంలో నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేమన్నాడు ఎవరండి? చాలా పడేసిన ఎవరు? వాళ్ళు నాకు పడేస్తారు. మరి ఇక్కడ 2వ అధ్యాయం 3వ వచనం ఏమన్నాడు? నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేస్తున్నావు అంటే మనస్సాక్షి చెప్తుంది. మనస్సాక్షి మనకి ఏంటది? ఏ తప్పు చేసాం అన్నది దానికి ఎంత బాగా దేవుడు ఏర్పడంటే నన్ను ఎత్తి ఆయన పడేసినాడు ఆయన చెప్పి అప్పుడైనా ఏం రావాలి చెప్పండి? మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. ఫలించదంటే దేవుడు మన దగ్గర నుంచి ఎన్ని ఫలాలు ఫలించాలని రాస్తున్నాడంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశలు. ఎన్ని ఫలాలు వచ్చిన ఎన్ని ఫలాలు పడుతున్నాయి మనకి? ఏ ఫలంలో 9 భాగాలు. మొదటి 3 ఏంటంటే విశ్వాసంలో ఉండవలసిన మొదటి 3 ఏముండాలి? విశ్వాసంలో మొదటి 3 చదవండి. ప్రేమ, సంతోషము. యోనాకి ఏం లేదంటే ఆ పట్టణస్థులు రక్షించబడడం అతనికి ఇష్టం లేదు. సరే ఎవరు దేవుడే, కానీ ఇతనికి ఏం లేదంటే వాళ్ళు రక్షించబడడం అతనికి ఇష్టం లేదు. అసలు ఏం లేదంటే ప్రేమ లేదు. ఇలా ప్రేమ లేకుండా దేవుడు మళ్ళీ ప్రేమ కోసం కష్టాలు మళ్ళీ ఇస్తే అతను వెళ్ళి సువార్త ప్రకటించారు. వాళ్ళందరూ మార్పు చెంది సంతోషించారు. సంతోషం ఉందండి వాళ్ళు వాళ్ళు అందరూ మారుమలుచుకుంటే సంతోషించుకోవాల్సిన వ్యక్తి ఇతనికి సంతోషం ఉంది. తర్వాత ఏమండాలంటే మనుషులు సమాధానం సమాధానం దేవుడికి ఏమంటాడు? వాళ్ళని మారు మనసు పొంది వాళ్ళు సంతోషించబడితే వాళ్ళంటే నువ్వు సంతోషించాలి కదా అంటే ఏమన్నాడు? తనకు నీడలు ఇచ్చి అన్ని చేస్తారు. దేవుడు ఏం చేస్తాడంటే నీడ పోవాలి. ఇప్పుడు దేవుడు ప్రశ్నిస్తాడు, నువ్వు ఇలాగా ఒప్పించుకున్న నాయమంటే ఏమని చెప్తున్నాడు చూడండి. 5వ వచనం చూసాడు. 4వ అధ్యాయం 5వ వచనం. యోనా పట్టణంలో నుండి పోయి దాన్ని బస చేసి అందులో వేసుకుని ఏం సంబంధించిన పైగా చూసి ఆ సబ్జెక్ట్ చూసి చెట్టు వాడికి దేవుడు ఇంకా యోగాలో ఏమిటంటే విశ్వాసంలో ఉండవలసిన 3 లక్షణాలు లేవు. ఏం లేవండి? ప్రేమ లేదు, సంతోషం లేదు, పట్టణస్థులు అందరూ కూడా ఇతడు ప్రకటించిన మాట దేవుడు మాట విని ఏం జరిగిందంట?
ఇక్కడ రాస్తున్నాడు 6వ వచనం, 3వ అధ్యాయము 6వ వచనం. ఆ సంగతి నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం వచ్చింది, ఉపవాసం చాటించింది, అదువేమి అదువేమి సంగతి తన సింహాసనం తన రాజవస్త్రాలను కొనుగోలు కట్టుకుంది. ఇక్కడ యోనా ప్రకటించిన స్వార్థ విని వీళ్ళందరూ మారవలసిందే. 4వ వచనం నేను నా దేశం వంశాంతములు అంటే దేవుడు ఎలాంటి వాడా తెలిసిన ముందు ఏం చేశాడంటే దేవుడు ఏం చేస్తాడంటే వాడలో ఉన్న సరుకులు బయటపడేసి తెలియజేస్తున్నాడు. మన హృదయంలో ఉన్న చెత్త తీసుకొని బయటపడేసిన రోజునే మనలో సంతోషం. ఎలాంటి చెత్తడు ప్రయాణం చేస్తాడంటే నేను ఒక సువార్త ప్రకటిస్తే వీళ్ళందరూ మారుతారు, వీళ్ళందరూ మారుతారు. దేవుడు ఏం చేశాడంటే ఆయన వీళ్ళందరూ పడేసిన తర్వాత చెప్తున్నాడు, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది, నన్ను ఎత్తి అందులో పడేయండి అన్నాడు. ఎత్తు పడేస్తే చూసారు, ఎత్తు పడేసిన వాళ్ళు కానీ ఎవరంటాడు, నువ్వు నన్ను సముద్రంలో అంటే మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. దేవుడు ఎప్పుడు ఏం చేసినట్టు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని చెప్పి ఆశ. కనుక విశ్వాసంలో ఈ మొదటి మూడు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, ఇవి విశ్వాసం కలిగి ఉండాలి. ఈ మూడు. తర్వాత మూడు చూడండి ఏమున్నాయి, తర్వాత దీర్ఘశాంతము, చూడండి ఈ మూడు మనలో ఇతరులు చూడాలి. ఏ మూడు చూడండి, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవి విశ్వాసం వచ్చి ఇతరులు చూడాలి. అందుకనే చూడాలంటే మనం మొట్టమొదటి మనం ఏంటో అన్నది మనం గ్రహించాలి. చూడండి ఇక్కడ పౌలు గారు గ్రహించి ఏం చెప్తున్నాడంటే మొదటి పత్రికలో రాస్తున్నాడు. పౌలు గారు మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదవండి. 12 చదువుతూ బాగా పూర్వము దోషకుడను హింసకుడను హాని కరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఎంచి బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. కనికరింపబడింది. విశ్వాసం ప్రేమ అత్యధికంగా విస్తరించింది. రక్షించినప్పుడు మనకు వచ్చిన వాక్యం నమ్మదగిన అట్టి వారిలో నేను ప్రధానుడని అయినది నేను పత్రిక యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘకాలములో
ఈ జాగ్రత్తను మనం గమనించాలి. ఏమంటాడంటే యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ప్రధాన భాగం ఇక్కడ దీర్ఘశాంతం మనలో చింతలు చూడాలి గారు ఎలా మారారో మనం సంఘాన్ని హింసించగలిగితే తర్వాత మారిన తర్వాత ఆయన్ని ఎలా నిలబెట్టుకున్నాడో ప్రేమిస్తున్నాడు. దీర్ఘశాంత గురించి చెప్పగలుగుతున్నాడు. రాసిన పత్రికలో ఆ దీర్ఘశాంతం గురించి మనం తర్వాత ఏముందండి దయాళత్వం గురించి చెప్పడానికి మనం చూసినట్లయితే వలసలకు రాసిన పత్రిక 2వ వచనం దేవుడి చేత మనం ఏర్పరచబడితే మనలో ఈ లక్షణాలు కనబడతాలని వలసలకు రాసిన 2వ వచనం కాగా దేవుని చేత ఏర్పరచుకున్న వారి పరీక్ష వారికి మీరు జాలి గల మనసును జయాలత్వము వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును కాగా దేవుని చేత ఏర్పరచుకున్న వారికి తగినట్టు మీరు జాలి గల మనసు దయాలు వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ఈ విశ్వాసంలో బయట వాళ్ళు చూడాలి. దేవుడు చూడాలి మనలో ఉన్న దయాలత్వాన్ని ఇతరులు చూడవాలి చూడగలరు. ఇప్పుడు మనం చూసినట్లయితే మంచితనం మనలో కొంచెం మంచితనం ఉన్నా దేవుడు ఏం చేస్తాడంటే మన మీద ఒకరికి రానకుండా కాపాడు. స్నేహితులు రాజు టైంలో దేవుడు వాక్యాలు పెట్టడం వాళ్ళు వాక్యాలకి చూపించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక మాట రాస్తాడు వాళ్ళ గురించి. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో దేవుడు వాక్యాలకి జీవిస్తున్నప్పుడు వాళ్ళ మీద దేవుని యొక్క దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శిక్షించాలని చెప్పిన సమయంలో ప్రవక్త పంపించి వాళ్ళకి వాక్యం వినిపించినప్పుడు ఏం జరిగిందంటే నటబాబు టైంలో చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 5, 6 వచనం. దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో వాళ్ళు ఏం చేస్తారు తమను తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుని ఒప్పుకొని వారు తమను తాము తగ్గించుకుంటే యెహోవా కనుక ఏం చేయాలనుకుంటే వాళ్ళ విషయంలో 12వ వచనంలో చెప్తున్నాడు వారు తాను తాను తగ్గించుకుంటున్నారు మంచితనం
ఏం చేస్తాడు దేవుడు మనకు ఏం చేస్తున్నాడు ఎంతో కరెక్ట్గా మంచివాడు కొంత విశ్వాసంలో ఇతరులు చూస్తూ ఉంటారు దేవుడు చూస్తుంటే కొంచెం ఉంటేనే కాపాడుతున్నప్పుడు నువ్వు ఇంకా మంచిగా నేను ఎంతలా కాపాడుతున్నాడు ఎంతలా భద్రపరుస్తుంది దేవుడు రావాలంటే దేవుని యొక్క మంచితనం రావాలి అందుకనే ఎపిసి పత్రికలో మనం చూస్తుంటాం 5వ అధ్యాయము 9వ వచనం చూడండి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము సత్యమను అందులో కనబడుతుంది కనుక ప్రభు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధం వల్లే నడుస్తున్నాడు వెలుగు ఫలము నీతి సత్యమును వాటిలో కనబడుతుంది కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వల్లే నడుచుకున్నాడు కనుక దేవుని బిడ్డలో ఎలా నడుచుకునే మనలో ఈ మంచితనం కూడా ఇతరులు చూసేటట్టుగా మనం నడుచుకోవాలని చెప్పి దేవుడు ఆశ కనుక మనం ఫలాలు ఫలించాలని చెప్పి ఎందుకు మనం చూస్తున్నాం విశ్వాసంలో 3 ఫలాలు ఉండాలి విశ్వాసంలో వచ్చే 3 ఫలాలు ఇతరులు చూస్తూ ఉండాలి ఏం చూస్తూ ఉండాలి దీర్ఘశాంతము దయాళత్వము మంచిది ఇవి మనలో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి మార్పు వస్తుంది అందుకని ఇక్కడ చూస్తుంటాం మనం మాట్లాడేది విశ్వాసము సాత్వికము వర్షాలు కనుక ఇవి 3 మనలోంచి దేవుడు చూస్తుంటాడు మన విశ్వాసం ఎలాంటి దేవుడి మీద ఆధారపడుతున్నామా మన సొంత జ్ఞానం మీద ఆధారపడడం లేదు అంటే దేవుడు పెట్టే కూడా ఎవరి మీద ఆధారపడాలి విశ్వాసములకు కట్టయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు విశ్వాసం అన్నది చాలాసార్లు మనలో ఏం చేస్తుంది పనిగిపోతా ఉంటారు కనుక దేవుని బిడ్డ ఎలా ఉండాలంటే దేవుని మీద ఆధారపడుతూ జీవించాలని చెప్పి దేవుడు ఆశ తర్వాత మనం చూస్తున్నాం సాత్వికాలని కూడా దేవుడు మన దగ్గర ఉండాలని చూస్తుంది సాత్వికం ఏం చేస్తుందంటే మనిషిని గొప్ప వ్యక్తిగా మారుస్తాడు కనుకనే మరి కీర్తనలు అనుకుంటాను దావీదు అంటాడు ఈ మాట ముప్పై 35 ఈ రక్షణ కేడేము నీవు నాకు అందించినావు నీ కుర్చే నన్ను ఆదుకులను నీ సాత్వికము నన్ను గొప్ప ఇక్కడ దేవుడు అందులో సాత్వికం చూస్తే చేస్తాడు మనల్ని ఆయన గొప్ప చేస్తాడు మనల్ని మనం గొప్ప చేసుకోవాల్సిన పర్లేదు దేవుడు మనల్ని గొప్ప చేస్తే అది ఉపయోగకరంగా కనుకనే నీ సాత్వికము నన్ను గొప్ప చేసేదని చెప్పి మొదటి తిమోతి 6వ అధ్యాయం 6 దైవజనుడా నీవైతే వీటిని విశ్వసించి విశ్వాసమును ప్రేమను సాత్వికమును సాత్వికంగా ఉండడం అంటే చాలా కష్టం కొంతమంది విసిగిస్తుంటారు అది చాలా కష్టం అన్నమాట కదండి చాలా చేతగా చూస్తుంటారు కదండి కానీ ఏం చేయాలి తప్పదు దేవుని వాక్యానికి లోబడి వెళ్ళుకుంటారు వాళ్ళే తగ్గించుకుంటుంటారు చాలా మంది వెళ్ళుంటారంటే మీకు చాలా జ్ఞానవంతులు మాట్లాడుతున్నారు దేవుడైతే దేవుడు
ఎలా ఉండాలని చెప్పేసి ఆశ చూస్తున్నాం. ఇంకా మన ఆశ అంతా కూడా ఎవరిలో పెట్టుకోవాలి, దేవుడి మీద పెట్టుకోవాలి, మనుషుల మీద పెట్టుకోకూడదు. కనుకనే ఇవి మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో చాలా మేలు అనుభవించగలుగుతాం. కనుకనే పేతురు కూడా ఈ మాటలు ఏం చెప్తారు, మొదటి అధ్యాయం 6వ వచనం. ఇందువలన మిక్కిలి ఆనందించినారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన ప్రస్తుతంలో కొంచెం కాలము మీకు దుఃఖం కలిగిస్తున్నది. నశించుకోవడం సువర్ణము ఈ పరీక్ష వల్ల పరీక్షపడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైన మీకు మెప్పులు కారణం అంటే భక్తులు ఉండాలండి. కలిగి ఉండమని సహనమందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను ఇవి మీకు కలిగి విస్తరించిన మన ప్రభాని యేసు అనుభవ జ్ఞానం సోమలైన ఇంకా మనం కలిగి ఉండాలి. దేవుని పెట్టమైన మనం ఎలా ఈ కలగాలంటాడు. ఆశాలకి ఉన్నందు సహనమును సహోదర ప్రేమను ధైర్యం మీరు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభైన యేసు అనుభవ జ్ఞానం సోమరులైనను నిష్క్రియులైనను కాకుండా ఆశాన్ని మనము కలిగి ఉంటాం. తీర్పు రాసిన పత్రికలో 1:8 అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును తీర్పుమంతుడును ఇంట్లో ఏమంటారంటే సంతోషంగా ఉంటారు. కొంతమంది ఇంకా ఎదిగిపోవాలని చూస్తుంటారు. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉన్నారంటే మనకు దేవుడు ఎదిగిస్తే దాంట్లో తృప్తి కలిగి మనము జీవించాలి. కనుక ఇక్కడ రాస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మనం ఎలా ఉండాలి ఇక్కడ రాస్తాడు. 6వ అధ్యాయం 17వ నుంచి ధనమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనవంతులు సుఖముగా అనుభవించారు. దేవుని యందు నమ్మకముంచుటని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవనం సంపాదించు
మంచి పునాది నమ్మకాన్ని వేసుకొని మేలుచేవారు సత్క్రియలను ధనం గలవారు మనము ధనం ఎవరికైనా పాలిస్తున్నారు కష్టంలో బాధల్లో ఉంటే సహాయం చేస్తారు సమీపించడం కూడా పరీక్షించుకోవాలి. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది యెహోవాను ధనవంతులు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమైన నమ్మించు సమస్తమును మనకు ధారాళంగా నమ్మించడని ఆజ్ఞాపించారు. వారు వాస్తవమైన జీవనం సంపాదించు రాబో కాలంలో మంచి పునాది తమకు చేసుకుని సత్క్రియలను ధర్మ గలవాలను ఇంకా మంచి ఫలాలని పూజిస్తాడంటే మనలో ఏ ఫలాలు ఉన్నాయంటే ఈ రకాల ఫలాలు మన ఫలించాలి. వారు మనసు తగిన ఫలాలు ఫలించబడే మిగతా ఫలాలు ఫలించగలరు. వారు మనసు తగిన ఫలమే లేదనుకుంటే ఏదో వస్తారు వెళ్ళిపోతారు తప్ప వాళ్ళ ఏ ఫలం కూడా చూడలేడు. దేవుడు మనలో వచ్చి ఫలాలు చూడాలని ఆశపడతాడు. ఎన్ని ఫలాలు చూస్తాం మనం? వెలుగు ఫలం చూసాం, ఆత్మ ఫలం చూసాం, నీటి ఫలం కూడా వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి వాటిలో కనుక మనలో ఈ ఫలాలు ఉన్నాయి లేదా చూస్తూ ఉంటాడు. అసలు మనం అసలు ఏ ఫలం ఫలించిందని దేవుడు ఏం చేస్తాడంటే లోకాసు వార్తలో రాస్తున్నాడు. లోకాసు వార్త 3వ అధ్యాయము, లోకాసు వార్త 3వ అధ్యాయం నార్మల్స్ తగిన ఫలములు ఫలించండి. అబ్రహాము తండ్రిని నీలో అడగడం మొదలుపెట్టి ఏంటి రావడం వల్ల మీతో చెప్తున్నా ఇప్పుడే గొడ్డలు చెట్టు వేరులో ఉంచబడింది కనుక మంచి పొలము నరకబడి ఇంకా ఫలించకపోతే ఉపయోగం లేదు. ఏమని చెప్తున్నారు? అబ్రహాము సంతానం చెప్తున్నారు కానీ అబ్రహాము వారిని జీవించుకుంటా జీవితాలు గడుపుతున్నారు. కనుకనే వాళ్ళ ఏం లేదని చెప్తున్నాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు అయినను మీలో నా వాక్యం క్రైస్తవం అని చెప్పుకుంటున్నారు కానీ దేవుని వాక్యానికి మీలో చోట్లను జీవిస్తున్నారు. ఇక్కడ వేడు చెప్తాడు, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యం చూపు లేకుండా హృదయంలో అంతా చెత్తరింపుకున్నట్లేదు. వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి ఏం ఫలాలు దేవుడు వాళ్ళ దగ్గర నుంచి ఆశించలేకపోతే కనుక నేను దేవుడు పెట్టమైన మనం ఆ వాడ చల్పించడానికి వాళ్ళు ఉన్న సరిగ్గా పడేసి వాడ ఆలోచన పట్టబడితేనే వాళ్ళు ఉన్న నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీద పెట్టుకుని అందులో పడేయడం. సరుకులు పడేయడం వల్ల ఏమవుతుంది? నాలో ఉన్న చక్కం బట్టి మీ మీదకి తుఫాను వచ్చింది, నన్ను అందులో పడేయడం పరిస్థితి
అలా కొన్ని పరీక్షిస్తున్నాడు, పరీక్షిస్తుంది ఇందులోకి అగాధమైన ప్రవేశిస్తాం. మనం ఇప్పుడు కూడా దేవుని ఆత్మ చేత మనం నింపబడితే ఆ వాక్యం ఏం చేస్తారంటే మనం ఎక్కడ పడిపోయామో మనం జీవిస్తాం. పడిపోయినప్పుడు జీవించడం సరిచేసుకోవాలి. కనుక ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే అబ్రహాము సంతానం చెప్పుకుంటారు కానీ అబ్రహాం లాగే వాళ్ళు వాక్యానికి చోటు ఇవ్వలేదు. కనుక ఏమన్నాడు, మీరు అబ్రహాం సంతానం కానీ మీలో నా వాక్యకు ఎవరైతే దేవుని వాక్యం కూడా ఆ వాక్యానుసారంగా జీవించుకున్నట్లయితే వాళ్ళు ఫలాలు ఫలించారు. ఫలాలు ఫలించి అన్నాడు. దానికి వాళ్ళు ఇస్తారంటే వాక్యాన్ని నిలిపించి వాక్యం ద్వారా మనం సత్యస్తాన్ని మనం యెషయా గ్రంథంలో ఇందాక చదువుకున్న 27 నేను దాన్ని తీరు కట్టిస్తాను, ఎవరిని దాన్ని అని ఎవరైతే దేవుని మాటలతో ధ్యానిస్తూ ఉంటారో చెప్తూ ఉంటాడు. మొదటి అధ్యాయంలో యెహోషువ ఏం చెప్పినట్టు 8వ వచనం ధర్మశాస్త్ర గ్రంథం మీరు జాగ్రత్త పడినట్టు నివారణ ఈ మార్గంలో దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో దాని ప్రకారంగా తమ జీవితాలు నడుపుకుంటూ ఉంటారో వాళ్ళు ఆశ్రయించబడటానికి